ప్రభా, నేను ఏడే ఉంటాను నాయన, ఏడే బాగుంది, ఈ 10,000 రూపాయల శాలరీ బాగుంది, ఈ ఉద్యోగం బాగుంది, ఈ యొక్క పని బాగుంది, చక్కగా అప్పులు కట్టుకుంటున్నాను, చక్కగా పిల్లలు కూడా ఫీజులు కట్టుకుంటున్నాను, బాగుంది, ఈ జీవితం సాలైనా అని అనుకోమాక. అలా అయితే నువ్వు ఎదగలేవు. ఇలాంటి కంఫర్ట్ జోన్లో నుంచి, సౌకర్యాలు కలిగిన స్థితిలో నుంచి బాధలు, కష్టాలు, నిందలు, అవమానాలు పడే పరిస్థితిలో గుండా నేను తీసుకొని వెళ్తూ ఉండొచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, నీకు ముందుగా నా దేవుడు ఉంటాడు. నీవు ఆయన స్వరమును మాత్రమే వినాలి. మా అన్నయ్య అలా చెప్పాడండి, మా చెల్లి ఇలా చెప్పిందండి, మా తమ్ముడు ఇలా మా ఆయన అలా చెప్పాడండి, అది ఇదని చెప్పేసి వాళ్ళ స్వరం వీళ్ళ స్వరం వింటున్నావా? నా గొర్రెలు నా స్వరము వింటా. నువ్వు వింటలేదంటే నువ్వు దేవుని గొర్రె కాదంతే, నువ్వు దేవుని బిడ్డవు కాదంతే.